గ్రహాంతర వాసులు నిజంగా ఉన్నారా లేరా? ఉంటే ఏ గ్రహంపై ఉన్నారు? ఎలా ఉంటారు? ఇది అందరికీ పెద్ద ప్రశ్న, అంతుచిక్కని ప్రశ్న. తాజాగా ప్రపంచంలో అత్యంత ప్రముఖ బయాలజిస్టులో ఒకరైనటువంటి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ కౌల్సాన్ ఏలియన్స్ పై ఆశ్చర్యకర విషయాలు చెప్పారు. ఏలియన్స్ లైఫ్ ఎలా ఉంటుంది, అవి మనుషులపై ఎలాంటి ప్రభావం చూపనున్నాయి వంటి అంశాలపైన తన ఆలోచనలను పంచుకున్నారు. ఇవన్నీ ఊహాజనితమే అయినా కొంత ఆసక్తిని పెంచుతున్నాయి. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో పనిచేస్తున్న బయాలజీ ప్రొఫెసర్ కౌల్సన్ ఏలియన్స్ పై విస్తృత పరిశోధనలు చేశారు. ఆయన దాదాపు 200 ఆర్టికల్స్ రాశారు. తాజాగా రాసిన ది యూరోపియన్ మ్యాగజైన్లో ఏలియన్స్ కు సంబంధించి ఆసక్తికర అంశాలను చెప్పారు. ఏలియన్స్ ఇప్పటికే భూమి వైపు రావడానికి ప్రయాణం మొదలుపెట్టాయని ఆయన చెప్పారు. గ్రహాంతర వాసులు హాలీవుడ్ సినిమాలలో చూపించినట్లుగా ఉండరని, చాలా లావుగా నెమ్మదిగా కదిలే బొమ్మల్లా ఉంటారని ఆయన రాశారు. అవతార్ సినిమాల్లో చూపించినంత ఆకర్షణీయంగా ఉండరని, స్టార్ వార్స్లో ఉండే జబ్బా ది హట్ క్యారెక్టర్లా ఉండే ఛాన్స్ ఉందని, లేదా డూన్ సినిమాలోని భారన్ వ్లాదిమిర్ హోర్కోనెన్ లా ఉండవచ్చని రాశారు. గతంలో అమెరికా సిఐఏలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన మెక్ మోనిగల్ కూడా ఏలియన్స్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 1980లో మెక్ మోనిగల్ కు ఒక ప్రదేశం గురించి అధ్యయనం చేసి దాని గురించిన వివరాలను నివేదికగా సమర్పించాలని సిఐఏ ఆయనను ఆదేశించింది. ఆ పని చేస్తున్న క్రమంలో ఆ ప్రదేశంలో మనిషి పోలిన జీవాలు ఉన్నట్లు ఆయన గుర్తించారు. వాళ్ళు మనకంటే చాలా పొడుగ్గా ఉండి ఏదో తుఫాను కారణంగా ఒక పిరమిడ్ లాంటి కట్టడంతో తలదాచుకున్నట్లుగా ఆ ప్రాంతం భూమిపై ఉందని అనుకున్నారు. కానీ అదే నివేదికను పరిశీలించిన నాసా ఆ ప్రదేశం అంగారక గ్రహంలో ఒక ప్రాంతాన్ని పోలి ఉందని నిర్ధారించారు. దీంతో అంగారక గ్రహం పైన గతంలో ఖచ్చితంగా జీవం మనుగడ సాగించిందని మెక్ మోనిగల్ విశ్వసిస్తున్నారు. ఇదే విషయాన్ని ఆయన తాజాగా అమెరికన్ ఆల్కెమీ పోడ్కాస్ట్ లో వివరించారు. తనని టైం ట్రావెల్ గా చెప్పుకునే ఎల్విస్ థామ్సన్ కూడా ఏలియన్స్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సెప్టెంబర్ 1న ఛాంపియన్ అనే గ్రహాంతరవాసి భూమిపైకి వచ్చి 12,000 మంది మనుషులని భద్రత కోసం మరొక గ్రహానికి తీసుకువెళ్తుందని చెప్పారు. అలాగే సెప్టెంబర్ 19న అమెరికా తూర్పు తీరాన్ని శక్తివంతమైన తుఫాన్ తాకుతుందని, నవంబర్ 3న నీలి తిమింగలం కంటే 6 రెట్లు పెద్దదిగా ఉండే సముద్ర జీవిని కనిపెడతారని అన్నారు. ఇలా తేదీలతో సహా ఎల్విస్ 2025లో జరగబోయే విషయాల గురించి చెప్పారు. తాను భవిష్యత్తులోకి టైం ట్రావెల్ చేసి ఈ విషయాల గురించి చెబుతున్నట్లుగా ఎల్విస్ ఒక వీడియోలో చెప్పాడు. ఇక మరోవైపు ప్రసిద్ధ జ్యోతిష్య నిపుణులు బాబా వంగా నోస్ట్రాడమ్స్లు 2025కు సంబంధించి తమ అంచనాలను గతంలోనే వెల్లడించారు. ఏలియన్స్ గురించి బాబా వంగా కూడా ప్రస్తావించారు. 2025లో ఏలియన్స్ తో మనిషికి పరిచయం ఏర్పడుతుందని ఆమె చెప్పుకోవచ్చారు. మొత్తానికి ఇవన్నీ ఊహాజనితమే అయినా ఏలియన్స్ ఉన్నాయా లేదా అన్నది ఇంట్రెస్ట్ గా మారింది.